హెపటైటిస్ అనగానే దాని యొక్క అర్థం ఏంటంటే హెపటో అంటే లివర్ అని అర్థం, ఐటిస్ అని ఎక్కడైతే వస్తుందో దాంతో వాపు వచ్చింది అని అర్థం. టాన్సిలైటిస్, డెర్మటైటిస్, చర్మానికి వాపు వస్తే డెర్మటైటిస్, టాన్సిల్స్కి వాపు వస్తే అని టాన్సిలైటిస్ అని మనం చెప్పుకుంటున్నాం. సో ఈ రకంగా ఈ హెపటైటిస్ బి అనేది ఎన్ని రకాలు ఫస్ట్ మనకు పేర్లోనే తెలిసిపోతుంది. హెపటైటిస్ అనగానే ఇది ఒక వైరస్కు సంబంధించింది. జబ్బులు 2 రకాలుగా ఉంటాయి, బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్ 3. ఇందులో ఇది వైరస్ యొక్క రకానికి సంబంధించింది అని అంటే అతి సూక్ష్మమైన జీవి. పారాసైట్స్ కంటికి కనపడతాయి, బ్యాక్టీరియా కొంచెం మైక్రోస్కోప్తో చూస్తే కనపడుతుంది, అదే మనము వైరస్ను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్తో చూడాలి, అంతా అతి సూక్ష్మమైన జీవి అన్నట్టు. ఇది ఎన్ని రకాలు? ఈ హెపటైటిస్ ప్రధానంగా ABCDE 5 రకాలుగా ఉంటుంది, కానీ అన్ని రకాల ప్రభావం చూపించడం లేదు. ఇండియాలో ఎస్పెషల్లీ హెపటైటిస్ బి మాత్రమే ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని మూలంగానే ఎక్కువ మంది అంటువ్యాధికి గురవుతున్నారు, ఇన్ఫెక్షన్స్కి వస్తున్నాయి, తర్వాత దీంతోనే ఎక్కువ సఫర్ అవుతున్నారు. అదే అమెరికాలో అయితే హెపటైటిస్ సి అనేది ఎక్కువగా ఉంది. సో టోటల్గా వెస్ట్రన్ కంట్రీస్లో హెపటైటిస్ సి ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే హెపటైటిస్ సికి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెపటైటిస్ బికి ఇక్కడ క్యారియర్స్ అనేది ఎక్కువగా తయారవుతున్నారు. కాబట్టి ఇదొకటి చేప కింద నీరులాగా ప్రతి ఒక్కరికి పాకుతూ ఉంది. చాలామందికి టెస్ట్ చేయించుకునేంత వరకు తెలియదు, వీళ్ళనే క్యారియర్స్ అంటారు. ఎటువంటి లక్షణాలు ఉండవు, కానీ వాళ్ళ బ్లడ్లో హెపటైటిస్ బి ఉంటుంది. కాబట్టి వీరు చాలా ప్రమాదం. కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి మెడికల్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్టులు మండల ప్రాంతంలో ఎక్కడైనా చేస్తారు, దయచేసి చేయించుకోండి. అలాగే ఇది ఎన్ని రకాలు? అక్యూట్, క్రానిక్ అండ్ క్యారియర్స్ 3 రకాలుగా ఉంటుంది. అక్యూట్ అని అంటే వచ్చిన వెంటనే రికవరీ అయిపోతారు. ఇది దాదాపుగా 1 నెల నుంచి 2 మంత్స్, కొంతమంది రికవరీ ఇమ్యూనిటీ తక్కువ అంటే 3 మంత్స్ అలా పట్టొచ్చు. మ్యాక్సిమం 1 ఇయర్ లోపల కంప్లీట్గా రికవరీ అంటే హెచ్బిఎస్ఏజీ పూర్తిగా న్యాచురల్గానే నెగిటివ్ వస్తుంది. చాలామందికి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది, హెపటైటిస్ బి వస్తే ఇంకా లైఫ్లో మళ్ళీ ఒకసారి పోదు అనేది. ఏమీ లేదండి, నా దగ్గర ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు నెగిటివ్ వచ్చిన వాళ్ళు, మీకు రిపోర్ట్స్ కూడా చూపిస్తాను. అలాగే భార్యకు నెగిటివ్ ఉండి భర్తకు పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకు మెడికల్ బుక్స్ ఏం చెప్తాయంటే హార్వర్డ్ మెడికల్ స్కూల్స్, హ్యారిసన్ మెడిసిన్స్, ఇవన్నీ కూడా బుక్స్లో ఏమని చెప్పుంటారంటే ఇది సెక్షువల్ ట్రాన్స్మిషన్లో వస్తుంది, కాబట్టి ఒక్కరికి వస్తే ఇద్దరికే కంపల్సరీ ఉంటుంది. మరి ఇక్కడ వాళ్ళిద్దరూ కాంటాక్ట్లో ఉన్నా, సంసారం చేస్తూ ఉన్నా కూడా ఎందుకు రావట్లేదు అని అంటే ఇమ్యూనిటీ. కాబట్టి వాళ్లకు వచ్చి వాళ్ళు రికవర్ అయ్యి తర్వాత నెగిటివ్ వచ్చాయి, లైఫ్ లాంగ్ వాళ్ళు ఇమ్యూనిటీ పొంది ఉన్నారు. కాబట్టి ఇది మీరు దయచేసి గమనించగలరు. ఇక అక్యూట్ అనేది చెప్పుకున్నాం కదా, వీటిలో సిమ్టమ్స్ ఫీవర్ ఉంటుంది, పెయిన్ అబ్డామిన్ ఉంటుంది, తర్వాత కండరాల నొప్పి ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, జాండీస్ కూడా ఉంటుంది. వీటి నుంచి ఫాస్ట్గా రికవర్ అయిపోతారు అన్నట్టు అక్యూట్. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే క్రానిక్, దీర్ఘకాలికది. ఇది 70% అక్యూట్తో రికవర్ అవుతుంటే దాదాపు 30% వరకు క్రానిక్ వెళ్ళిపోతున్నారు. ఈ క్రానిక్లోనే రికవరీ అయిన వాళ్ళు క్యారియర్స్గా కన్వర్ట్ అవుతున్నారు. ఈ క్యారియర్సే చాలా ప్రమాదకరంగా ఉంది. అంటే చూడడానికి పేషెంట్ ఎటువంటి నార్మల్గా ఉంటారు, ఎటువంటి రోగ లక్షణాలు అనేవి ఉండవు, కానీ వాళ్ళ బ్లడ్లో హెపటైటిస్ బి వైరస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంట్లో పని వాళ్ళని పెట్టుకున్నప్పుడు, అలాగే వీళ్ళు వైరల్ లోడ్ 20 లక్షల కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళు స్ప్రెడ్ చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ చెమటలో, వాళ్ళ రక్తంలో, వాళ్ళ సెలైవాలో, వాళ్ళ యూరిన్ మోషన్లో, వాళ్ళ వీర్యంలో, ప్లస్ వాళ్ళ పర్సనల్ జననాంగాలలో, వీటన్నిటిలో కూడా వైరస్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది దయచేసి గమనించాలి. కాబట్టి వంట ప్రధానమైనటువంటిది మనం తీసుకునేది, కాబట్టి అక్కడ ఎవరైనా వంట మనుషులు ఉన్నప్పుడు కంపల్సరీ టెస్ట్ చేయాలి. అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం అయితే ప్రతి హోటల్లో అందరిది కూడా సర్వర్ నుంచి కుక్ వరకు, వంట వరకు, చెఫ్ వరకు అందరూ కూడా హెపటైటిస్ బి టెస్ట్ చేసి ఉండాలి. ఇది ఎవరు చేయట్లేదు. మీరు దానికి రిక్వెస్ట్ చేసినా, ఆ హోటల్కు ఒక సజెషన్ చేసినా డెఫినెట్గా చేపిస్తారు. కొన్ని వందల మంది జీవితాలను మీ జీవితాలతో పాటు మీరు బాగుపరుచుకోవచ్చు. నెక్స్ట్ వీటి యొక్క క్యారెక్టర్స్ ఏంటి, హెపటైటిస్ బి లక్షణాలు అని అంటే సిమ్టమ్స్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే అక్యూట్లో తొందరగా వచ్చి తగ్గిపోతాయి, కానీ క్రానిక్లో ఉన్నటువంటి లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఆకలి లేకపోవడం ఫస్ట్ సిమ్టమ్, నో హంగ్రీ, ఆకలి లేకపోవడం. సెకండ్ది సడన్ వెయిట్ లాస్. ఏమవుతుంది, మనిషి యొక్క శరీరము బరువు సడన్గా తగ్గిపోతుంది. ఈ జబ్బు 2 లక్షణాల్లో కనపడుతుంది. ఒకటి వచ్చేసి హెపటైటిస్ బి, రెండోది ఎయిడ్స్లో కూడా కనపడుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఎయిడ్స్కి హెపటైటిస్. ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే
ఎయిడ్స్ లాంటి జబ్బే హెపటైటిస్ బి అనుకుంటారు. ఇది పెద్ద మిత్ అని అంటే ఒక మిథ్య, ఒక మాయలా అనుకుంటారు వాళ్ళు. హెచ్ఐవికి వైద్యం లేదు, ఇది అందరికీ తెలిసిందే. కానీ హెపటైటిస్ బికి వైద్యం ఉంది. ఎస్పెషల్లీ ఆయుర్వేద, హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నెల్లూరులో ఒక పేషెంట్ కాల్ చేశారు నాకు. 1 వీక్ వరకు వాళ్ళు ఫుడ్ తినలేదు. వాళ్ళ అమ్మ బెంగ పెట్టుకుంది. ఎందుకనంటే ఇది వచ్చింది, ఇంకా చనిపోతామని చెప్పేసి. ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చాక టెస్ట్ చేసి మెడిసిన్స్ వాడాక అప్పుడు వాళ్ళమ్మ సాటిస్ఫై అయ్యి ఫుడ్ తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా నా కొడుకుకి ఇంత ఇబ్బంది ఉందని. కాబట్టి చాలామంది వాళ్లకు సరైన నాలెడ్జ్ లేక హెపటైటిస్ బి గురించి అది ఎలా వ్యాపిస్తుందో తెలియక హెపటైటిస్ పేషెంటా వెంటనే డోర్ దగ్గర పంపించండి, బయటికి పంపించండి అని గోల చేసేస్తారు. ఎందుకు? టెస్ట్ చేసినందుకు బయటపడింది. ఒకవేళ టెస్ట్ చేయకపోతే నీకు వచ్చే ప్రతి పేషెంట్ హెపటైటిస్ బి ఉండొచ్చు. కాబట్టి మనము జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప, పర్సనల్ శానిటైజేషన్ ఉంటే దాంతో తీసుకోవాలి తప్ప మనము పేషెంట్ను గాబరా పెట్టకూడదు, భయపెట్టరాదు. అలా భయపెట్టిన వాళ్ళు నిజమైన వైద్యులే కాదు. ఎప్పుడు కూడా డాక్టర్ కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి. కాబట్టి డాక్టర్ కాన్ఫిడెన్స్ ఇస్తే క్యాన్సర్ నుంచి బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు నెట్లో పోయి చూసుకోండి, నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. యువరాజ్ సింగ్ అందులో ఒకడు. ధైర్యం ఇస్తే క్యాన్సర్ నుంచి బయటపడిపోతారు. భయపడితే అల్సర్తో కూడా చచ్చిపోతారు. అబ్బా అల్సర్ ఉందా అనేసరికి సగం ప్రాణం పోతుంది. కాబట్టి ఏదైనా మనోధైర్యాన్ని నింపేవాడే నిజమైన డాక్టర్. కాబట్టి సాధ్యమైనంత వరకు పేషెంట్కు తెలియకపోతే నాకు దీని గురించి నాలెడ్జ్ లేదు, ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని రెఫర్ చేయండి, దోస్ హూ నో అబౌట్ ద డిసీజ్. అంతేగాని పేషెంట్ను భయపెట్టడం సరైన పద్ధతి కాదు. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెయిన్ అబ్డామిన్, కడుపు నొప్పి అనేది కూడా ప్రధానంగా ఉంటుంది. అది కూడా లివర్ ఉన్న ఏరియాలో, గాల్ బ్లాడర్ ఉన్న ఏరియాలో ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కండరాల నొప్పి, మజిల్స్ పెయిన్ కూడా ఉంటుంది. తర్వాత కాలేయం వాపు ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా హెపటైటిస్ అంటే వాపు అని. ఇది 14 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వాచి ఉంటుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే వామిటింగ్స్, వికారము, వాంతులు, తిరిపినట్లు వాంతులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత జాండీస్ ప్రధానమైన లక్షణం అందరికీ మనము పచ్చకామెర్ల రూపంలో తెలుస్తుంది అందరికీ. కామెర్లు 2 రకాలు, తెల్ల కామెర్లు, పచ్చ కామెర్లు. దీంతో పచ్చ కామెర్లు అనేది వస్తాయి. కంటి కింద కంజక్టైవ కానీ, స్కిన్ కానీ, యూరిన్ కానీ ఎల్లో కలర్లో వస్తుంది, పసుపు రంగులోకి మారుతుంది. దాన్ని బట్టి మనం ఎందుకు ఇలా వస్తుందంటే బిలిరూబిన్ రక్తంలో 1 పాయింట్ కంటే తక్కువ ఉండాలి. ఇది 5 పాయింట్ల వరకు, 2 పాయింట్ల వరకు పెరిగినప్పుడు రక్తం మారడం జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి లక్షణం. చదువు లేని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది, దీంతో మీరు కనుక్కోవచ్చు. నెక్స్ట్ యూరిన్ ఎల్లో కలర్ రావడం, గాఢంగా అంటే కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఎల్లో వస్తుంది, కానీ ఇక్కడ రోజు ఎల్లో కలర్ వస్తుంది జాండీస్ పెరిగినప్పుడు. కాబట్టి ఇవన్నీ వీటి లక్షణాలు. వీటి పర్యవసనాలు ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి? సరే, ఈ జబ్బు ఎన్ని రకాలు తెలుసుకుందాం, దాని లక్షణాలు తెలుసుకుందాము. తర్వాత ఇది కాంప్లికేషన్స్ ఏంటి, ఏమవుతుంది జబ్బుతో అని అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక 70% రికవరీ రేట్ ఉంటుంది, తర్వాత అందరూ క్యారియర్స్గా మారుతారు అని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు హెల్తీగా హ్యాపీగా లైఫ్ అంతా తీసుకోవచ్చు. అందులో అందరికీ తెలిసిన బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయనకు కూడా హెపటైటిస్ బి ఉంది. చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళకు ఉండి కూడా హ్యాపీగా ఉంటున్నారు. కాబట్టి మీరు భయపడమాకండి. ఫస్ట్ మంచి డాక్టర్ని సంప్రదించండి. హోమియోపతి, ఆయుర్వేద, మీ ఇమ్యూనిటీని పెంచుకోండి. వైరల్ లోడ్ తగ్గించుకొని హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు, నెగిటివ్ తీసుకొని రావచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్ 10% వరకు ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త పడాలి. ఫ్యాటీ లివర్లో మైల్డ్, మోడరేట్, సివియర్ 3 ఉంటాయి. ఈ మైల్డ్ ఉన్నప్పుడే మీరు జాగ్రత్త పడాలి. మోడరేట్, సివియర్కి వచ్చాక నెక్స్ట్ స్టేజ్ మనకు ఫైబ్రోసిస్కి వస్తుంది. ఫైబ్రోసిస్ అంటే లివర్ స్పాంజ్ లాగా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఎప్పుడైతే అది గట్టి పట్టడం మొదలు పెడుతుందో అప్పుడు మీరు ప్రమాదంలో ఎంటర్ అయినట్టు లెక్క. నెక్స్ట్ వచ్చేసి సిరోసిస్, లాస్ట్ స్టేజ్ అన్నట్టు. ఇది ఈ సిరోసిస్ ఏమవుతుందని అంటే ఇటుక మాదిరి తయారవుతుంది. స్పాంజీలా ఉన్న లివరు ఇటుకలా తయారవుతుంది. స్పాంజ్ ఉన్నప్పుడు ఎక్కువ నీటిని పట్టుకోగలుగుతుంది. లివర్ ఫంక్షన్ ఏంటి, బైల్ తయారు చేయడం, పైతేమో కొవ్వులను కరిగించడం. అలాంటిది రక్తం ఎప్పుడు నిండి ఉండాలి లివర్లో, అప్పుడే పనిచేస్తుంది. ఎప్పుడైతే రక్తం పట్టుకునే స్తోమతనో లేదో ఆ హెపటో సెల్స్ డ్యామేజ్ అవుతాయో అది ముడుచుకొని పోతుంది, ఇంకప్పుడు లివర్ పనిచేయదు. కాబట్టి లివర్ ఫెయిల్యూర్ కిందకి వెళ్తుంది. దీన్నే ఈ స్టేజ్నే సిరోసిస్ అంటే. పెద్దగా ఉన్నటువంటి లివర్ అతిపెద్ద ఆర్గాన్ మన బాడీలో, అది చిన్నగా అయిపోతుంది. నీళ్ళని పట్టుకునే స్తోమత పోతుంది. ఇటుక ఎన్ని నీళ్ళని పట్టుకుంటుంది, ఎంఎల్స్లో. అదే స్పాంజ్ అయితే లీటర్స్లో పట్టుకుంటుంది. ఇది మీరు గమనించాలి. సో లాస్ట్కు ఏమవుతుందని అంటే లివర్ సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్ కేసులుగా మారుతుంది. ఇది ఎక్కువగా హెపటైటిస్ సి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. హెపటైటిస్ బి వాళ్ళకు ఉండదా, ఉంటుంది, కానీ తీవ్రత అనేది హెపటైటిస్ సి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేజ్ వరకు మనం వెళ్ళవలసిన అవసరం లేకుండా ముందే పరీక్ష చేయించుకుని హోమియోపతి మెడిసిన్స్ మీరు వాడుకున్నట్లయితే డెఫినెట్గా హెపటైటిస్ బి నుంచి మీరు బయటపడగలుగుతారు.
నేను గత కొన్ని సంవత్సరాలుగా దీనికి వైద్యం చేస్తున్నాను. ఎంతో కొన్ని వందల మంది పేషెంట్స్ మన దగ్గర ఉన్నారు. అందులో రీసెంట్గా ఒక పేషెంట్కి నెగిటివ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీతో ఆ పేషెంట్ యొక్క రిపోర్ట్స్ను నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పేషెంట్ రీసెంట్గానే ఇక్కడ నెగిటివ్ అనే వచ్చింది. మీరు క్లినిక్ వచ్చి మీరు చూసుకోవచ్చు. కాబట్టి టెన్షన్ పడకుండా వైరల్ లోడ్ ఎంత ఉందో పరీక్ష చేయించుకోవాలి. వైరల్ లోడ్ అనేది మనకు పూర్తిగా రావాలి. ఇప్పుడు నేను నెగిటివ్ వచ్చిన పేషెంట్కు ఫస్ట్ వైరల్లో టీఎన్డీ వచ్చేస్తుంది. టీఎన్డీ అని అంటే టోటల్ నాట్ డిటెక్టెడ్ అని అంటే బిలో లెవెల్కి వచ్చేస్తుంది. పరీక్ష చేస్తే వైరస్ను పట్టుకోలేనంత కౌంట్లో ఉంటే దాన్ని టీఎన్డీ అంటారు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో యాంటీబాడీస్ పెంచుకుని తర్వాత దాన్ని చేసుకోవడం. ఒకవేళ మీరు పరీక్ష చేసుకున్నారు, నెగిటివ్ ఉంది, అప్పుడు ఏం చేయాలి? హ్యాపీ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ముందు కూడా మీకు హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఉండకూడదు. మీరు దాని నుంచి కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ బెస్ట్. అసలు హోమియోపతి ప్రిన్సిపలే మీకు తెలుసా? వ్యాక్సినేషన్ ప్రిన్సిపల్. ఒక జబ్బు రాకుండా ఉండాలనంటే, ఇప్పుడు కరోనా రాకుండా ఉండాలంటే మనం ఏం వ్యాక్సిన్ వేసుకున్నాం? కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం. కరోనా వైరస్ను తీసుకుని ల్యాబ్లో డెవలప్ చేసి దాన్ని అటెన్యుయేట్ అని అంటే ఆఫ్ కిల్ చేసి దాన్ని మనం ఎక్కించుకున్నాం. సో దాన్ని బట్టి మన శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి. WBC పోరాడే గుణం వస్తుంది. అలాగా హెపటైటిస్ బి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ను తీసుకున్నట్లయితే 3 డోసులు ఉంటుంది. 1 ఇయర్ బూస్టర్ డోస్ ఉంటుంది. ఇవి తీసుకుంటే లైఫ్ లాంగ్ మీరు ఇమ్యూనిటీ సాధించగలుగుతారు. రిస్క్ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ అంటే ఎవరు? నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. ఎప్పుడు పేషెంట్ యూరిన్ మోషన్ అవన్నీ తగులుతూ ఉంటాయి. స్వెట్, స్కిన్, బ్లడ్ ఇవి తగులుతూ ఉంటాయి. డాక్టర్స్ కూడా ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సి ఉంటుంది. మాలాంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కంపల్సరీగా, నేను ఎందుకంటే హెపటైటిస్ బి పేషెంట్తో డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా ఉండాలి. ప్లస్ ఇమ్యూనిటీని పెట్టుకోవాలి. బ్లడ్ WBC కణాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. 10,000కు తగ్గకుండా ఎప్పటికూ చూసుకోవాలి. అలా చూసుకోవాలని అంటే ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. కాబట్టి మంచి ప్రోటీన్, వెజ్ కావచ్చు, నాన్ వెజ్ ప్రోటీన్ కావచ్చు, మీకు అందుబాటులో ధరలో ఉన్నది, మీ స్తోమతకు తగిన ప్రోటీన్ డెఫినెట్గా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నట్లయితే చుట్టుపక్కల హెపటైటిస్ బి పేషెంట్లు ఉన్నా, పరీక్ష చేయకుండా ఉండి కూడా వాళ్ళు హెపటైటిస్ బి అని తెలిసి ఉన్నా, ఈ జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే మీరు హెపటైటిస్ బి బారిన పడకపోవచ్చు. ఎక్కడెక్కడి నుంచి వ్యాపిస్తుంది, ఇదొక్కటి లాస్ట్గా మనం కనుక్కోవాలి. ఏంటి, ఎలా వ్యాపిస్తుంది అని అంటే, ఒకరికి వాడిన సూదులు ఇంకొకరికి వాడడం ద్వారా, శుద్ధి చేయకుండా. ఎవరి సూది వాళ్ళే వాడాలి. ఇప్పుడంతా డిస్పోజబుల్ ఎంత వచ్చిందని మనకు రూపాయికి నీడిల్ దొరుకుతుంది. ఎవరి సూది వాళ్ళకే వాడాలి. అదే సూది వాళ్ళకు వాడినప్పుడు వస్తుంది. బ్లడ్ పరీక్ష చేయకుండా ఎక్కించడం ద్వారా HIV కూడా ఇలాగే వస్తుంది. సుఖవ్యాధులు కూడా ఇలాగే వస్తాయి. కాబట్టి హెపటైటిస్ బి ఉన్న పేషెంట్ బ్లడ్ తీసుకుని హెపటైటిస్ బి లేని వ్యక్తికి ఎక్కిస్తే తనకు పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే లైవ్ వైరస్ వెళ్ళిపోతుంది. ఇది బ్లడ్ ద్వారా వస్తుంది, సెక్షువల్ కాంటాక్ట్స్ ద్వారా వస్తుంది. హెపటైటిస్ బి ఉన్న వాళ్ళతో సెక్షువల్ కాంటాక్ట్స్లో పాల్గొన్నా, ఎటువంటి సంరక్షణ లేకుండా పాల్గొన్నా కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సంక్రమణ చూసుకుంటే HIV ఎలా వస్తుందో అలానే దీనికి వస్తుంది. కానీ HIV లాంటి జబ్బు మాత్రం కాదు. ఇదొకటి మీరు జాగ్రత్త పడాలి. అలాగే ఇన్ఫెక్షన్స్, ఫుడ్, నేను ఇందాక చెప్పాను కదా, మెయిడ్ వాళ్ళ స్వెట్ కానీ వాళ్ళ సెలైవ కానీ ఇవి కలిపి ఉన్నప్పుడు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. వైరల్ లోడ్ 20 లక్షల పైన ఉన్నప్పుడు, 1 mlలో వైరల్ లోడు 20 లక్షల పైగా. నా దగ్గర 5 కోట్ల పైన వైరల్ లోడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 కోట్ల వైరల్ లోడ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు 1 ఇయర్ లోపల 10 లక్షలకు తక్కువకు తీసుకురావడం జరిగింది. అద్భుతంగా పనిచేస్తాయండి హోమియోపతి మెడిసిన్స్. ఎందుకనంటే ప్రిన్సిపలే అది కదా, మనకి ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది. హోమియోపతి మెడిసిన్ సెంటర్ టు పెరిఫెరీ, శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని పెంచి దాంతో పోరాడే శక్తిని పెంచి మనం శరీరంలోంచి వైరస్ను బయటికి తీసేస్తుంది. కాబట్టి ఇది చాలా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి హెపటైటిస్ బి గురించి 10 మందికి తెలియజేయండి. ఈ జబ్బు నుంచి కాపాడుకునే వాళ్ళకి ప్రతి ఒక్క భారతీయ పౌరుడి మీద ఉంది. ఎందుకంటే జబ్బు గురించి తెలియాలి ఫస్ట్. మనకి ఒక జబ్బు ఎలా వస్తుందో తెలిస్తే దాని నుంచి కాపాడుకోగలుగుతాం. అలాగే ఉన్నవాళ్ళు ఎవరైనా పరీక్ష చేస్తే వెంటనే గాబరపడిపోయి టెన్షన్ పడమాకండి. మంచి ఫిజిషియన్ని కలవండి. నా దగ్గర హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. వచ్చినట్లయితే మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీర్ఘకాలిక జబ్బు కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీంతోపాటు ఇమ్యూనిటీ పెంచుకోవడం, ఫుడ్, డైట్, తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా పాటించవలసి ఉంటుంది. ఇవన్నీ చేసినట్లయితే హెపటైటిస్ బి మీద విజయం మీదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మదర్ ఇండియా ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 10 మందితో మీరు సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి నాలెడ్జబుల్, యూస్ఫుల్ వీడియోస్కు మీరు ఎప్పుడు కూడా మదర్ ఇండియా ట్రస్ట్ను సబ్స్క్రైబ్ చేసి ఉండండి.